నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సంక్షేమ పాలనను అందిస్తాం, ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వం. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్. రాబోయే కాలం ప్రజల కాలం, తెలుగుదేశం పార్టీకి పోయే కాలం. వైసీపీ నేత అంబటి విసుర్రు. హాస్టల్స్ లో మౌలిక వసతులు కల్పించండి, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూడండి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కెన. ప్రతిపక్ష పార్టీ నిర్వహించిన ప్లీనరీలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని దూషించడం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క తీర్మానం కూడా చేయలేదని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ విమర్శించారు. సోమవారం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు ప్లీనరీలో మాట్లాడిన మాటలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏమీ చేయలేనని గుర్తించిన ప్రతిపక్ష నేత తనకు రాజకీయ భవిష్యత్తు కలిగించాలని వ్యూహకర్తను అరువు తెచ్చుకోవడం సిగ్గుచేటని మాణిక్యవర ప్రసాద్ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరుపుకొని ఆ ప్లీనరీ మొత్తంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రైతు సంక్షేమ అభివృద్ధి, పేద ప్రజల పట్ల సంక్షేమ కార్యక్రమాన్ని దుమ్మెత్తి పోయడానికి వాళ్ళ సమయం అంతా కేటాయించుకున్నారు. ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ ప్లీనరీ సమావేశాలు పెట్టుకోవడం మాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక రాజకీయ పార్టీగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఒక లోటు బడ్జెట్తో, ఒక రాజధాని లేని ఒక రాష్ట్రానికి ఒక దిక్సూచిగా నిలబడి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలకి మీ వంతు కర్తవ్యంగా ఒక రాజకీయ పార్టీగా, ఒక అపోజిషన్ పార్టీ, ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా మీరు ఒక్క సూచన చేశారా? ఒక అభివృద్ధి కార్యక్రమాలను సూచించారా? ఒక్కసారి మీరు అంతర్మదనం చేసుకోవాలని చేస్తారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, చేస్తున్నాడు, 3 సంవత్సరాలు ఆచరిస్తూ ఉన్నాడు. ఆచరిస్తా ఉంటే ప్రజా విశ్వాసం ఆయన వైపు వస్తూ ఉంది. ప్రజలంతా ఆయన చేస్తున్న మంచి సంక్షేమ కార్యక్రమాలను మెచ్చుకుంటా ఉన్నారు. ఆ మెప్పుదలని పక్కదారి పట్టించడానికి ఇంకేవేవో పెన్షన్ అంటే 4,000 ఇచ్చేసి, మద్యపానం అంటే రద్దు చేస్తాం, ఇంకోటి అంటే ఇళ్ళు అంటే 50 లక్షల ఇళ్ళు కడతాం. ఇది మాయబజార్ సినిమా, లేకపోతే ఇదేమన్నా ఆలిబాబా 40 దొంగలాగా అదేదో డబ్బాలో తీస్తే బోధం వచ్చి పరిష్కారం చేస్తుంది. ఒక్క సమస్య పట్ల మీకు అవగాహన ఉందా? రైతుల పట్ల మీకు అవగాహన ఉందా? ఎస్సీ ఎస్టీ సంక్షేమం పట్ల అవగాహన ఉందా? బీసీల పట్ల అవగాహన ఉందా? ఏ దృక్కోణంతో మాట్లాడుతున్నారు? రాజధాని అమరావతి పట్ల మీకేమైనా ఒక రోడ్ మ్యాప్ ఉందా? ఏమీ లేదు. కేవలం ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాల యొక్క సాటిస్ఫాక్షన్ ప్రజలకు రీచ్ అవుతా ఉంది, ఆ డెలివరీ ప్రజలకు రీచ్ అవుతా ఉంది. దాన్ని పక్కదారి పట్టించడానికి ఇంకేదో చేస్తామని వల్లమారిన మాటలు మాట్లాడి ప్రజల యొక్క డైరెక్షన్ మార్చడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మారుస్తాం, రైతాంగ సమస్యలను పరిష్కరిస్తాం, రైతు కూలీల సమస్యలు పరిష్కరిస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పే విశ్వాసం మీకు లేక గౌరవ సైన్యానికి ప్రశాంత్ కిషోర్ లాగా ఒక ఎక్స్పర్ట్ తెచ్చుకొని మీ కార్యకర్తలు ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఈ యొక్క ఎన్ని యాత్రలు చేసినా రేపు 19లో జరిగే మహాభారత యుద్ధంలో అర్జునుడు గెలవడం ఖాయం. నందమూరి బాలకృష్ణ, లోకేష్ గారు
అర్జునుడు లాంటి చంద్రబాబు నాయుడు అస్త్రశస్త్ర విద్యల్లో అపార పాండిత్యం కలిగినటువంటి ఎన్నికల రాజకీయాలలో రణరంగంలో ఆరితేలినటువంటి చంద్రబాబు నాయుడు ముందు ఆ ప్రశాంత్ కిషోర్ ఎంత ఆ ప్రశాంత్ కిషోర్ తెచ్చి మీరేదో కార్యకర్త గాలి కొట్టాలంటే అది ఏది కాదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ప్రతిపక్ష నేత జగన్ ను చూస్తే అధికార పక్షం నాయకులకు ముచ్చెమటలు పడుతున్నాయని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్లేనరీలో అనేక తీర్మానాలు చేయడంతో పాటు కార్యకర్తలలో మనోధైర్యం నింపేందుకు జగన్ తాను మీ వద్దకు వస్తున్నానని ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, రాబోయే కాలం తమదేనని అంబటి ధీమా వ్యక్తం చేశారు. అదే రాస్తానని మన యనమల రామకృష్ణ గారు అన్నారు. మన ఆర్థిక శాఖ మంత్రి గెలవలేడు, ఆయన ఏమో మంత్రిగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి పక్కన వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్లు అవుతుందో లేక ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఆ 3000 కిలోమీటర్లు మరింతగా పెరుగుతుందో నాకు తెలియదు. కానీ సుదీర్ఘమైన సాహసమైన పాదయాత్రకు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్ర ఆశాంతం ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందో మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు, మీరే చూస్తారు. చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెట్టేటువంటి పరిస్థితి, తెలుగుదేశానికి కోసాలు కదిలిపోయేటటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు నవ కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత, వాటిని చూసిన తర్వాత, వాటిని విన్న తర్వాత ఇవాళ నేను చాలా చోట్ల వింటున్నా. నిన్న మొన్న జరిగినటువంటి ప్లేనరీ సమావేశానికి ఇంటెలిజెన్స్ పంపించారు. ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కళ్ళు బయర్లు గమ్ముతా ఉన్నాయి. దానికి దీనికి పోల్చి చూస్తున్నారు. ఎన్టీ రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో వారు నిర్వహించినటువంటి మహానాడుకు నేడు రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ఫ్యాను గుర్తు మీద గెలిచారు. వీళ్ళందరినీ చూస్తే మీకు కడుపు అంట. ఎందుకంటే మీ పార్టీలో గెలవలేని వాళ్ళందరూ ఈ పార్టీలోకి వచ్చి గెలిచారనేటువంటి కక్షతో వారి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. అలాగే మా పార్టీ నుంచి వెళ్ళి మీ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా మీరు వాళ్ళ చేత మమ్మల్ని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. బ్రహ్మాండంగా గుంటూరులో జరిగిన ప్లేనరీ సమావేశాన్ని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి పరివారానికి గుండెల్లో రైళ్లు పరిగెత్తేటటువంటి పరిస్థితి వచ్చింది. భవిష్యత్తు వారిది కాదు, భవిష్యత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డిది అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి వ్యాఖ్య. దీన్ని చూసి దయచేసి భయపడొద్దని మనం చేస్తున్నా. దమ్ముంటే, ధైర్యం ఉంటే మీరు చర్చకు సిద్ధంగా ఉండండి. చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ అవినీతి చక్రవర్తి మీద అదేదో అంటున్నాడు ఒక ఆయన, యనమల రామకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పుస్తకం రాస్తా అంట. రాయన జగన్మోహన్ రెడ్డి గారి మీద పుస్తకం రాయి, మీ కనపడిన వాళ్ళ మీద పుస్తకం రాయి. మేము అధికారంలో ఉన్నాము, మా మీద పుస్తకాలు రాయడానికి. మీరు అన్యాయంగా అక్రమంగా వేల లక్షల కోట్ల రూపాయలు కాజేస్తున్నారు అనేది గంధీకరించి మేము చెప్పాము. అంతేకాకుండా అనేకమైనటువంటి డిపార్ట్మెంట్లు కూడా మీరు నెంబర్ 1 అని NCAER కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అవినీతికి మీరు ఆధార్ కార్డు లాంటి వాడు చంద్రబాబు నాయుడు అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి వ్యాఖ్య. దీన్ని దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని SC, ST, BC మైనారిటీ హాస్టల్స్ లోని విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు అన్నారు. హాస్టల్స్ లో మౌలిక వసతులు కల్పించి ఆదుకోవాలని కోరుతూ సోమవారం నాడు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. విద్యా వ్యాప్తికి పెద్దపీట వేశామని చెబుతున్న ప్రభుత్వం పెద్దపీట కాగితాలకే పరిమితం చేసింది తప్ప ఆచరణలో మాత్రం చూపించడం లేదని మల్లికార్జునరావు ఆరోపించారు. మైనార్టీ విభాగం, కాంగ్రెస్ విభాగాలన్నీ కూడా ఈ రోజున గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ హాస్టల్స్ సంబంధించినటువంటి మెరుగైన సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా ఎక్కడైతే ఈ హాస్టల్ వసతులు లేనటువంటి చోట అవసరమైతే వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఆ రెంటెడ్ హాస్టల్స్ తీసుకొనైనా
మరి వారికి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్తో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విభాగాలకు సంబంధించిన వారు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ వసతులు సమకూర్చే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాన్ని కొనసాగించి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో వాటన్నిటిని కూడా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను కూడా వెంటనే మరి పూర్తి చేసి ఈ విద్యార్థులకి సరైనటువంటి వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులందరి యొక్క ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్ కానివ్వండి, మరి అట్లానే వాళ్ళకి ఇవ్వవలసినటువంటి స్కాలర్షిప్లు కానివ్వండి, వాళ్ళకి వసతులు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏ హాస్టల్ కానీ ఏ విద్యార్థికి కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజున ప్రతి హాస్టల్లో కూడా తిండి కానించి ఉండేటటువంటి వసతి దగ్గర నుంచి అనేకమైనటువంటి ఇబ్బందులు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో పెద్దలు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఇవాళ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ని కానీ కలిసి ఎక్కడైతే వీళ్ళు కూడా ఆ హాస్టల్ని పర్యటించడం జరిగింది, ఎక్కడ గేట్లు లేవో, ఎక్కడ ల్యాబొరేటరీ లేవో, మరి ముఖ్యంగా లేడీస్ ఉన్నటువంటి హాస్టల్లో కనీస అవసరాలు లేకుండా ఇబ్బంది. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.